ఆదివారం సప్తమి కలిసి వస్తే ఆ రోజుని భాను సప్తమి అంటారు. 2026 జూన్ 7వ తేదీ భాను సప్తమి వచ్చింది. ఆ రోజు సూర్యారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం. ఈరోజు చేసే స్నానం, దానం, జపం మరియు హోమం సాధారణ రోజుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. సూర్యుడి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తొలగి చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు చేసే సూర్య నమస్కారాలు మరియు పూజల వల్ల పూర్వజన్మ పాపాలు, ప్రస్తుత జీవితంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. పాప విముక్తి లభిస్తుంది. జన్మజాతకంలో సూర్యగ్రహం వల్ల ఏమైనా దోషాలుంటే అవి తొలుగుతాయి. ఆయురారోగ్యాలు, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఇంకా చెప్పాలంటే సమస్త కోరికలు నెరవేరుతాయండి. వివాహం, సంతానం, శత్రునాశనం, తేజస్సు, ఆనందం అన్నీ లభిస్తాయి. ఆ రోజు నియమాలు: భాను సప్తమి రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నదిలో కానీ ఇంట్లో కానీ తలస్నానం చేయాలి. రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, అక్షింతలు, ఎర్రని పువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం ఆదిత్యాయ నమః లేదా సూర్యాయ నమః ఏదైనా సరే మీకు ఇష్టమైన నామాన్ని జపించండి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్యాష్టోత్తరం ఏమైనా చదువుకోవచ్చు. ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేయండి. మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండొచ్చు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం, బ్రహ్మచర్యం లాంటి కొన్ని నియమాలను పాటించండి.